జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. వాక్యాన్ని మనం ధ్యానించడానికి ఇష్టపడదాం. ఏ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం? ఎన్ని విషయాలు ధ్యానం చేసి ఏంటి చెప్పండి త్వరగా. ఒకటి, ఫస్ట్ ఏంటి? నిర్ణయం, డెసిషన్. రెండోది క్యారెక్టర్, సత్ప్రవర్తన. సో ఈ రెండు ఆమె కాపాడుకుంది. పొలంలోకి వెళ్ళిన తర్వాత తను అడిగిన తర్వాత విషయాన్ని చెప్పింది. ఇప్పుడు ఈరోజు 3వ అధ్యాయం నుంచి 3వ మాట ధ్యానం చేద్దాం. 2 విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఫస్ట్ ఆమె ఏంటంటే, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అనే విషయాన్ని చెప్పింది. ఆ నిర్ణయం మరణం వరకు కూడా ఆమె వీగిపోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. ఒక నిర్ణయాన్ని మనం తీసుకుంటే, ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకుంటే, ఆ నిర్ణయం నుంచి ఎవరు బలహీనపరిచినా పొరపాటును కూడా ఆ నిర్ణయం నుంచి వెనక్కి స్టెప్ అయితే వేయడానికి వీలు లేదు. రెండోది, మన క్యారెక్టర్ని మనం కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలమ్మా? క్యారెక్టర్ని కాపాడుకోవాలి. అంటే మన ప్రవర్తన. తను పరాయి పురుషుడు వచ్చి సహాయం చేస్తాను అని అడిగినప్పటికీ కూడా తను ఏ ఉద్దేశంతో మీరు చేస్తున్నారు అని క్లియర్ కట్గా అడిగి అప్పుడు ఆ సహాయాన్ని పొందుకుంది తప్ప, ఊరికనే సహాయం చేస్తున్నాడు కదా అని చెప్పి ఆ సహాయాన్ని పొందుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. కాబట్టి ఎవరైనా అపరిచిత వ్యక్తులు మనకి ఏదైనా హెల్ప్ చేస్తున్నారంటే ఏ పర్పస్తో హెల్ప్ చేస్తున్నారు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు వంక పెట్టుకుని పిల్లల్ని ఎత్తుకుని ఇంటికి వచ్చి బావలకి సైట్ కొట్టేవాళ్ళు లేరా? అక్క, బాబు ఎంత ముద్దుగా ఉన్నాడో, ఉదయం చూస్తే చూడకుండా ఉండలేకపోతున్నాను, బాబును కాదు బావను చూడలేకుండా ఉండలేకపోతున్నాను. అనుకుంటుంది, అమ్మో మా చెల్లి ఎంత మంచిదో, రోజు బిడ్డ కోసం వచ్చేస్తుంది, మా బిడ్డని తన సొంత బిడ్డలా సాగుతుంది అనుకుంటారు. అసలు మ్యాటర్ తెలిస్తే ఊరేసేద్ది, దాంట్లో సందేహం లేదు. అవునా కాదా? కాబట్టి ఏ ఉద్దేశంతో మనకి హెల్ప్ చేస్తానంటున్నారు? మన ఇంటి పనుల్లో తోటి సహోదరి పక్కింటామె వరుస పెట్టుకుని ఎందుకు వస్తుంది పదే పదే? ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఊరికనే ఎవరు హెల్ప్ చేయరు. హెల్ప్ చేస్తున్నారు అని అంటే ఏ పర్పస్తో చేస్తున్నారు అనేది చాలా క్లియర్ కట్గా మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో మన ప్రవర్తన మనం కాపాడుకోవడానికి ఇష్టపడాలి. రెండో విషయం, సరే జరిగింది ఏంటంటే, అక్కడికి వెళ్ళింది, పని చేసిన తర్వాత సాయంత్రం ఆ ఎవలన్నీ పట్టుకుని వెళ్ళి అత్త దగ్గర పెట్టి, అత్త ఇదిగో ఈ రోజంతా కష్టపడ్డాను, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు అమ్మంటే పలానా వాళ్ళ చేలోకి వెళ్ళాను నేను, అక్కడ వాళ్ళు నాకు మంచిగా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు ఎవరమ్మా అంటే పలానా, ఆయన పేరు బోయజట, చాలా మంచిగా మాట్లాడాడు, చాలా దయగా మాట్లాడాడు, అసలు ఏం మాట్లాడావో పరిస్థితులు ఏమున్నాయో అన్నీ పట్టుకొచ్చి పోసగుచ్చినట్లుగా ఎవరితో షేర్ చేసుకుంది? చెప్పలు గట్టిగా. ఎవరితోనండి? అత్తతోను. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసింది, తన జన్మభూమిని విడిచిపెట్టింది, తన తల్లిదండ్రులు విడిచిపెట్టింది, తన కుటుంబస్తుని విడిచిపెట్టింది. ఇప్పుడు తల్లి అయినా తండ్రి అయినా ఎవరండి? అత్తే కదా. సో ఏమున్నా సరే అన్ని పట్టుకొచ్చి ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్పాలా? యవనస్తులైతే ఎవరు చెప్పాలా? తల్లిదండ్రులు చెప్పాలా. ఎందుకని? ఒకవేళ ఈమె యవనస్తురాలు కాబట్టి ఎవరు ఏ పర్పస్తో మాట్లాడుతున్నారో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో
ఆమెకు అర్థం కాకపోవచ్చు యవనస్తులకి, కానీ ఈమె అనుభవజ్ఞురాలు కదా. ఒకవేళ అతని మాటల్లో ఎక్కడైనా తెలియని ఆంతర్యం ఏదైనా ఉండి ఉంటే డెఫినెట్గా పెద్ద ఆమెకు అర్థం అవుతుంది. అందుకనే అక్కడ బయట ఏం జరిగిందో ఆ విషయాలన్నీ పట్టుకొచ్చి ఎగ్జాక్ట్గా ఒక్క మాట కూడా తప్పిపోకుండా తీసుకొచ్చి ఎవరితో షేర్ చేసుకుంది? అత్తతో షేర్ చేసుకుంది. గుర్తుపెట్టుకోండి, యవన బిడ్డలు బయట ఏం జరుగుతున్నా డెఫినెట్గా తీసుకొచ్చి ఎవరితో షేర్ చేసుకోవాలా? మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి. తల్లిదండ్రులతో ఫ్రెండ్లీగా ఉండడానికి ఇష్టపడాలి, తప్పేం కాదు. ఎందుకంటే యవనస్తులు మోసపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉండదు కాబట్టి. కానీ పెద్దలకు అనుభవం ఉంటుంది, ఎంతో జీవితాన్ని చూసి వచ్చి ఉంటారు, ఎంతో అనుభవాలు గుండా వాళ్ళు వెళ్తారు. అందుకనే ఏదైనా అలాంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ఎవరితో షేర్ చేసుకోవాలి? వివాహం కాని వారైతే తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి, వివాహం అయిన వారైతే అత్తతో షేర్ చేసుకోవాలి. కానీ ఈ దినాల్లో అత్తతో షేర్ చేసుకోరు, నాకు బాగా తెలుసు. నిజా కాదా? మరి ఎవరితో షేర్ చేసుకుంటారు చెప్పండి? భర్తతో కూడా షేర్ చేసుకోరు, అమ్మ కదా. కొంతమంది తప్పు ఏం కాదు, కాకపోతే ఏంటంటే వచ్చిన తర్వాత నేను అనుకుంటాను, భవిష్య రూతు గ్రంథం చదువుతున్నప్పుడు ఈ రూతులాగా నయోమి రూతు ఇద్దరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నయోమి రూతును కూతురులా చూసింది, రూతు నయోమిని తల్లిలా భావించింది. రెండు వైపుల నుంచి సపోర్ట్ ఉంది. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. కొంతమందిలో కోడలు బాగుంటే అత్త బాగోదు, అత్త బాగుంటే కోడలు బాగోదు. లోకంలో ఒక సామెత అంటారు, అదేంటంటే ఎంత చూసినా అత్త కోడలు కామన్గా అనే మాట. కానీ నిజంగా ఉండాలి అంటే సాధ్యం కాదంటారా? సాధ్యం కాదంటారా? కొంతమంది నవ్వుతున్నారు పాపం. నేను చిన్నప్పుడు మామూలుగా అత్తలంటే సూర్యకాంతం అనేవారు, అంటే గయ్యాళి అయిన అత్త సింబాలిక్ అలా మాట్లాడేవారు కదా. ఇప్పుడు రివర్స్ అయిపోయిందిలేండి, అత్తల పెత్తనం అయిపోయింది. ఇప్పుడు ఏది స్టార్ట్ అయింది? కోడళ్ళ హవా స్టార్ట్ అయింది. ఎవరు చెప్పినా సరే కోడలు చెప్పిందే అత్త వినాలి, కోడలు చెప్పిందే భర్త వినాలి. కోడలు అంటే ఇంట్లో ఇప్పుడు హెడ్ ఎవరో? బైబిల్లో హెడ్ ఎవరని ఉంది? అత్త. భర్తకు భార్యకు శిరస్సు ఎవరు? భర్త. అంటే హెడ్ ఎవరు? అంటే నీకు తలకాయ నీ భర్త. ఆలోచనలు ఎక్కడి నుంచి రావాలా? భర్త చెప్పినప్పుడు వినాలని అర్థం. అది ఎక్కడ జరుగుతుంది? భార్య చెప్పినట్టే, లేతాడు ఫుడ్ బెడ్డ కట్టో ఏం చేస్తాడు పాపం కదా. కానీ బాగా ఆలోచించండి, అత్త సమస్తాన్ని, అత్తకు అన్ని షేర్ చేసుకుంది. నేను అనుకుంటాను ఆత్మీయంగా ఉన్న మనమైనా సరే, లోకంలో వాళ్ళు కూడా ఎలా ఉన్నా ఆత్మీయమైన మనమైనా సరే, అత్త కోడళ్ళంటే తల్లి కూతురులా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఆ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా. బాగా ఆలోచించండి, ఆ భార్య మధ్య తల్లి మధ్య నలిగిపోయేది పురుషుడే. నిజమా కాదా? ఎందుకంటే అమ్మని ఏమనలేడు, భార్యని ఏమనలేడు. రెండు కళ్ళల్లో ఏది ప్రధానం అని అంటే ఎవరైనా ఏం చెప్పగలరు? కొంతమంది అంటారు, నేను కావాలో మీ అమ్మ కావాలో తేల్చుకో. ఎలా కుదురుతుందండి? అప్పుడు అనాలి, పురుషుడు తెలివైనోడైతే ఏమనాలంటే, నీ రెండు కళ్ళల్లో ఏది కావాలంటే ఏ కొన్ని పీకేస్తావు అని అడగాలి. అప్పుడు ఆమె ఏం చెప్పుద్దో చూసి, కదా నీకు రెండు కళ్ళు కావాలంటే నీకు ఆ స్వార్థం ఉంది కదా, అలాంటప్పుడు నాకు కూడా స్వార్థం ఉంది. ఏంటా స్వార్థం అని అంటే, నువ్వు ఎంత ఇంపార్టెంటో నన్ను కన్న తల్లిదండ్రులు కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళు ఇంపార్టెంటే నాకు, నువ్వు ఇంపార్టెంటే. నువ్వు తక్కువ కాదు, తల్లిదండ్రులు తక్కువ కాదు. ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఏ కన్ను పోయినా నన్ను గుడ్డోడు అని అంటారు, కానీ ఒంటి కన్ను తేలితే ఏమంటారు కదా? ఒంటి కన్ను ఉంటే ఏమంటారు? ఒంటి కన్ను రాక్షసులు అంటారు. అంతే కదా, ఒంటి కన్ను వాళ్ళని ఇష్టపడరు కదా. సో అందుకనే కుటుంబంలో ఏ పురుషుడికైనా ఇద్దరు ప్రధానమే. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, రూతు ఇంటికి వచ్చింది, అత్తతో చెప్పింది. అత్తతో చెప్పిన తర్వాత అత్త ఒక సజెషన్ ఇచ్చింది. అమ్మా నువ్వు వెళ్ళావే, అతను చాలా మంచోడు, అతను మనకు దూర బంధువు. అంతేకాదు అతని గురించి నాకు బాగా తెలుసు, చెడ్డ క్యారెక్టర్ కలిగినోడు కాదు. బోయజ్ పేరు చెప్తే వీధిలోకి వెళ్ళినా సరే బోయజ్ మంచోడు అని అంటారు, కానీ ఆడు పనికిమాలినోడు, కామాంధుడు, ఏ అమ్మాయిని చూసినా వదలడు. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ బోయజ్ది కాదు.
సో నువ్వు మంచి పొలానికే దేవుడు నిన్ను నడిపించాడమ్మా అని చెప్పి అత్త ఎవరితో చెప్పింది? రూత్తో చెప్పింది. ఇప్పుడు బాగా ఆలోచించండి. రూతు బోయజ్కి దూరపు బంధువు, అంటే నయోమికి దూరపు బంధువు. నయోమికి బంధువు అంటే ఆటోమేటిక్గా రూతుకు కూడా బంధువే కదా. సో జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు తన హృదయంలోకి ఒక మెరిక లాంటి ఆలోచన వచ్చింది. తన సమస్తాన్ని వదులుకుంది, తన కోరికలు చంపుకుంది, ముసల్దాన్నైన నన్ను పోషించడానికి ఎంత త్యాగం చేసింది. నా కోసం ఒక కూతురులా ఆలోచించిన ఈ బిడ్డ కోసం నేనే ఏదో ఒకటి ఆలోచించాలి అనే ఆలోచన ఎవరిలో వచ్చింది? ఎవరిలో వచ్చిందండి? నయోమిలో వచ్చింది, అత్తలో వచ్చింది. ఎందుకంటే నన్ను రూతు తల్లిలా భావిస్తుంది. ఇప్పుడు ఏ తల్లైనా ఎవరి క్షేమాన్ని కోరుతుంది? ఎవరి క్షేమాన్ని కోరుతుంది? కూతురు క్షేమాన్ని కోరుతుంది. ఖచ్చితంగా నా కూతురు లాంటి రూతు క్షేమాన్ని కోరాలి అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చింది. ఏంటి ఆ సజెషన్? చదువుదాం రండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము. రూతు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి ఒక్కసారి 3-4 వచనాలు చదవండి త్వరగా. మొదటి నుంచి. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగును, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవల తూర్పారబట్టించబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొని పుచ్చుకొనుట చాలించుట వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొని పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి కప్పుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయునని పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని అనగా నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. రైట్. సరే, ఇప్పుడు అత్త ఏం చెప్పిందంటే, అమ్మా నువ్వు పంచే ఈ రాత్రి బోయజు ఎవల కళ్ళాన్ని తూర్పారబట్టిస్తున్నాడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే కుప్ప నూరుస్తాం కదండి, తెలుసు కదా మీ అందరికీ, కుప్ప నూరుస్తాం. సో ఇప్పుడంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి త్వరగా అయిపోతుంది. పూర్వకాలం అంటే మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, మా తాతయ్య వాళ్ళు వ్యవసాయం చేసే దినాల్లో అర్ధరాత్రులు వెళ్ళేవారు. ఎడ్ల బళ్ళు ఉండేవి. ఎడ్ల బళ్ళతో తొక్కించి పగలంతా, రాత్రులు కూడా అక్కడే ఉండి బస్తాలు పట్టి తెల్లవారు 3 గంటల 4 గంటల సమయంలో ఇంటికి వచ్చేవారు. సో అలాంటి సిచ్యువేషన్ ఆ దినాల్లో ఉంది. ఇప్పుడు ఎవరు తూర్పారబట్టిస్తున్న దినాల్లో జరిగిన విషయం ఏంటనంటే, ఈరోజు బోయాజు ఆ పని చేస్తున్నాడు. నువ్వు ఒక పని చేయి, తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ఈ రాత్రి అతను ఎవరు తూర్పారబట్టించిన తర్వాత అన్నపానములు పుచ్చుకుని పడుకుంటాడు. అందరూ పండుకొని తర్వాత నువ్వు కూడా వెళ్ళి అతను పడుకున్న తర్వాత ఆ పాదాల మీద ఆ దుప్పటి తొలగించి అక్కడే అతని కాళ్ళ దగ్గర పడుకో, తర్వాత అతను ఏం చేయాలో చేస్తాడు అనే మాట నయోమి ఎవరితో చెప్పింది? రూతుతో చెప్పింది. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించండి. బోయజు యవనస్తుడు, రూతు కూడా. ఇప్పుడు వాస్తవంగా ఏమనాలి రూతు? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నేనా యవనస్తురాల్ని, నన్ను వెళ్ళి ఒక యవనస్తుడి దగ్గర అర్ధరాత్రి అతను పాదాల దగ్గర పడుకోమంటున్నావు, నీ ఉద్దేశం ఏంటి? నేను అన్ని వదులుకుని నీ దగ్గరకు వచ్చా, నువ్వు ఇదా నాకు చేసే పని? ప్రజలు చూస్తే ఏమనుకుంటారు ఆలోచించండి. అర్ధరాత్రి మీరు ఎవరన్నా అబ్బాయిని కలిస్తే ఏమంటారమ్మా? ఏమంటారు? తప్పుగా అనుకుంటారు కదా. అలా అందారు. మరేముంది, అత్త తనకు సెలవిచ్చినదంతయు
రూతులో ఉన్న మూడో క్వాలిటీ ఏంటంటే ఒబీడియన్స్, అంటే మాటకు విధేయత చూపించింది. అంటే లోబడుట, విధేయత, మాట వినుట, ఈ మూడు ఒకే కోవలోకి వస్తాయి. ఒబీడియన్స్ అంటే విధేయత చూపించింది, లోబడింది. ఏం చేసింది? ఎవరి మాటకు? గట్టిగా చెప్పాలా? అత్త మాటకు లోబడింది. రూతు ఎందుకు గొప్పగా దీవించబడింది అని అంటే అత్త ఏం చెప్పిందో. ఎందుకంటే రూతుకు హెడ్ ఎవరు చెప్పాలా? గట్టిగా అత్త, కుటుంబానికి యజమాని ఆమె. కాబట్టి ఆమె చెప్పినట్టుగా నేను వినాలి అని ఎవరు అనుకున్నారు? ముసల్దామే, యవనస్తురాలు. ఇప్పుడు రూతు నుంచి మనం నేర్చుకోవాల్సిన మూడో పాయింట్ ఏంటో తెలుసా? లోబడి తత్వాన్ని. ఏ తత్వాన్ని? రైట్. ఎవరికి లోబడాలి? 3 పాయింట్లు చెప్తా, బాగా వినండి. ఫస్ట్, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలా. ఎవరికి లోబడాలా? తల్లిదండ్రులకు లోబడాలా. లోబడుతున్నారంటారా? అమ్మా, ఇక్కడ చాలా మంది యవన పిల్లలు ఉన్నారు. మీ తల్లిదండ్రులకు లోబడుతున్నారా? లోబడడం అంటే మంచి విషయాల్లో. మా నాన్న సారతాగం అన్నాడండి, మాస్టర్ గారు, శ్యామ్ పాస్టర్ గారు నిన్నే చెప్పారు 2వ సెషన్లో, లోబడమన్నారు. కాబట్టి నేను కూడా కోట వేసి వస్తానండి. దేవుడు ఊరుకోడు. వాక్యాన్ని కూడా సరైన కోణంలో అర్థం చేసుకోవాలి. ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? సరైన కోణంలో. అంటే లోబడాలి. ఏ విషయంలో లోబడాలా? మంచి విషయంలో. తల్లిదండ్రులకు యవన బిడ్డలు లోబడాలా. కానీ ఈ రోజున యవన పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారా? తల్లిదండ్రులకు లోబడుతున్నారా? చెప్పాలా? లోబడాలా? రూతు లోబడిందా లేదా? కాబట్టి యవన పిల్లలు గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలైనా యవన పిల్లలైనా మీరు మీ తల్లిదండ్రులకు లోబడాల్సిందే. కొంతమంది ఎవరు తెలుసా? డాడీ నువ్వు ముసలోడు అయిపోయావు, నువ్వు ఇంకా అప్డేట్ అవ్వాలి డాడీ, కాబట్టి నువ్వు చెప్పింది నేను వినాలి అనుకోవట్లా. గుర్తుపెట్టుకో, కుదరదలా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారా? అంటారు కదా. కాబట్టి పెద్దవాళ్ళు, ఇంకా పాతకాలంలోకి వెళ్తే ఒక మాట అనేవారు, పెద్దల మాట అబ్బా నిజమే కదా. అంటే పెద్దలు మన మంచి కొరకే చెప్తారు. మన మంచి కొరకు చెప్పినప్పుడు మనం వినాలి. లోబడాలి. ఆలోచించండి. శాంసంగ్, రాత్రి కూడా చెప్పుకున్నాం. శాంసంగ్ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. మమ్మీ, నేను ఫిలిస్తీన్ దేశం వెళ్ళా, అక్కడ ఒక అమ్మాయిని చూసా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది, సార్ నాకు ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయండి అన్నారు. అంటే ఏమన్నారు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు? అరే నాన్న, నేను నాజీరు చేశారా? నాజీరు అంటే ఏంటి తెలుసా? పెళ్లి చేసుకోకూడదురా. సరే, నీకు పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగింది, మన పిల్లల్లో చూసుకోరా. మన పిల్లలు అంటే మన క్యాస్ట్ అని కాదు అర్థం. బాగా వినండి. క్రైస్తవులకి క్యాస్ట్ ఉండొచ్చా? గట్టిగా చెప్పండి. ఉండకూడదు. ఇది మహా జబ్బు. ఇది దేవుడు ఒక్క మనిషి నుంచే మనందరినీ బుద్ధిచ్చాడు. అవునా కాదా? బైబిల్ నమ్ముతున్న వాళ్ళకి మొట్టమొదటి దేవుడు ఆదాము తయారు చేశాడు. ఆదాము అవ్వల నుంచి మొత్తం సృష్టి అంతా చేయబడింది అనేది కదా వాక్యం. అవునా కదా? నమ్ముతున్నారా? అంటే ఇప్పుడు క్రైస్తవులకి క్యాస్ట్ అనేది ఉండొచ్చా అంటారు. బాగా చెప్తారండి, చాలా అంటారు. కానీ ఈ జబ్బు పోవాలా? కులం అనే జబ్బు నీ హృదయంలో వచ్చిందని అంటే అది జాత్యం, వదలదది. కుష్ఠరోగం కన్నా ప్రమాదమైనది కులం. ఈ రోజు రాజకీయాలు దేని మీద నడుస్తున్నాయి? కులాల మీద నడుస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ కులమైనా, ఎవరైనా ఏ కులం అని అడిగారనుకోండి, మేము క్రైస్తవులం, విశ్వాసులం, దేవుని పిల్లలం, ఆయన రాజ్య వారసులం, ఆయన కొరకు పనిచేసే సైనికులం అని చెప్పాలా? అలా చెప్తారా? అసలు మనకే చెప్పు. కొంతమందికి ఏంటి తెలుసా? పాస్టర్ గారు మనోడేనంటావా? బాగా చెప్తున్నాడు వాక్యం. ఈ జబ్బు నీలో ఉందంటే ఇంకా ఎక్కడో చెప్పాలా? గట్టిగా ఉండొచ్చా? ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. నేను రక్షణ పొందక ముందు ఇలాంటి ఫీలింగ్స్ నాకు కూడా ఉండేవి. కానీ వాక్యం ఎప్పుడైతే అర్థమైందో చంపి పాకేసా, డౌట్ లేకుండా. ఎందుకనంటే వాక్యం తెలిస్తే కులం లేదు.
మీకు అర్థమైందా? దేవుని మందిరానికి వచ్చిన నీవు కులాన్ని బట్టి, అందుకే బైబిల్ సెలవిస్తుంది కదా, మనం బల్ల ఎందుకు పాలు పంపులు పొందుతాం? ఒకే పాత్రలోనిది. దేంట్లో ఉంది? గట్టిగా చెప్పండి. మీరు తీసుకుంటారు కదండి, బల్ల తీసుకుంటారు కదా. ఒక్కొక్కరు ఒక ప్యాటర్న్. వీక్లీ వన్స్ కొంతమంది ఇస్తారు, మంత్లీ వన్స్ కొంతమంది ఇస్తారు, ఏదైనా పర్వాలేదు వాళ్ళ చాయిస్ని బట్టి. కానీ ఒకే పాత్రలో తీసుకుంటాం కదా, అంటే అర్థం ఏంటి? మేమంతా ఒక కుటుంబం, ఒకే రక్తంలో కడగబడ్డాం, కులం లేదు. మీకు అర్థమవుతుందా? అందుకనే కులాన్ని ప్రోత్సహించేవాడు, కుల ప్రస్తావన ఎత్తేవాడు క్రైస్తవుడు కాదు, అసలు ఆడు ఆత్మీయుడే కాదు, ఆడు బైబిల్ పట్టుకుంటా కూడా పనిచేయడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ఎవరైనా నీ పక్కన కూర్చున్నారా? నీ సహోదరి, నీ సహోదరుడు, నీ అన్న, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి, నీ తల్లి, తండ్రి, ఆ వరుసలే తప్ప కులం అనే ప్రస్తావన పొరపాటున కూడా నీ మైండ్లోనికి రావడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే ఈ పగటి వేళ చంపేయండి దాన్ని, చంపేయండి దాన్ని. ఉండొచ్చండి. చాలా మంది రక్షణ పొందుతారండి, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏమంటారు తెలుసా? కొంతమంది ఫోన్ చేసినప్పుడు, సార్ మా కులం అమ్మాయి ఏంటంటే, అరే ఎంత ఆత్మీయంగా ఉన్నా కదా, నీ కులం ఇంకా జబ్బు పోకపోతే ఇంకెలా? ఎలా? మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవులకి కులం లేదు. కులం మన భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ కుల వ్యవస్థ లేదు. కుల వ్యవస్థ హిందూయిజంలో ఉంది, మనుధర్మ శాస్త్రంలో ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మనందరం ఎవరి నుంచి వచ్చాం? ఆదాము నుంచి వచ్చాం. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? అంటే చెయ్యి ఎత్తలేదంటే ఇంకా కుల జబ్బు ఎక్కడన్నా ఉందా? ఎత్తండి స్పష్టంగా. కొంతమందికి కొంచెం ఉందన్నా, ఎక్కడో ఇంకా మిగులుతుందన్నా, అందుకే సగం ఎత్తానన్నా. దేవా నేను తప్పుడు మనిషిని కాదు ప్రభు, సగమే ఎత్తాను ప్రభు, నేను నేరస్తురాలు కాదు ప్రభు. ఎత్తు స్పష్టంగా కదా. ఉండొచ్చా? ఉండకూడదు. నీ పక్కన ఏ కులమని కనవసరం, క్రైస్తవులం, ఒకే రక్తంలో కడగబడిన దేవుని పిల్లలం. ఇదొక్కడే నీ మైండ్లో రూల్ అవ్వాలి. మీకు అర్థమవుతుందా? అందుకే చాలా మంది నేను ఎక్కడికి వెళ్ళినా సరే కుల ప్రస్తావన తీసుకొస్తే నాకు మహాచరాకు. ఇంకా విచిత్రం అంటే తెలుసా, పాస్టర్ ఫెలోషిప్లో కూడా ఈ కుల జబ్బు ఉంది. పాస్టర్ ఫెలోషిప్లో కూడా, ఇక్కడ మళ్ళీ మా సేవకుల గురించి నేను చెప్పకూడదు కానీ వాస్తవంగా ఒక్కో కులానికి ఒక ఫెలోషిప్ ఉంది. ఇది వాస్తవం. నేను చాలా పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్స్కి వెళ్ళాను, అంటే పాస్టర్ ఫెలోషిప్ వర్తమానాలు ఇవ్వడానికి వెళ్ళాను చాలా ప్రాంతాల్లో. ప్రతి చోట కూడా ఇది కోట్ చేస్తాను. ఎందుకో తెలుసా? అరే బోధించే నీకే కుల జబ్బు ఉంటే విశ్వాసులకు ఉండదా? బైబిల్ పట్టుకున్నావంటే జ్ఞానం ఉండాలా? దేవుడు ఎక్కడైనా, ఇప్పుడు బైబిల్లో యేసు ప్రభువు ఏ కులం ఉందా? చెప్పండి గట్టిగా. లేదు కదా. దేవుడు ఒక్కడే, ఆయన సర్వాంతర్యామి. ఆయనకు కులం లేదు, మతం లేదు, భాష లేదు, భేదం లేదు, వర్ణం లేదు, ఏమీ లేదు. ఆయన ఒక్కడే. ఆయన రక్తంలో కడగబడిన మనము కూడా ఒక్కటే. మన భారతదేశం అయినా సరే ఇక్కడ కూడా దీన్ని నిర్మూలించడానికే కదండి స్కూల్లో ఏం పెడతారు? యూనిఫామ్ పెడతారు. పెట్టరా? ఎందుకు పెడతారు యూనిఫామ్? నువ్వు ధనవంతుడు అయినా దరిద్రుడు అయినా ఆలోచించండి. ఇప్పుడు డబ్బున్నవాడు మంచి బట్టలు వేసుకుంటాడు, డబ్బు లేనివాడు నార్మల్ బట్టలు వేసుకుంటాడు. అందుకని యూనిఫామ్ పెడితే ఆడు ఒకే బట్టలు వేసుకుంటాడు. అంటే మేమంతా ఒక్కటే. అందుకే ఫ్లెడ్జ్ చెప్పేవాళ్ళం కదండి చిన్నప్పుడు. చెప్పారా మీరు? చదువుకున్నారా? మీరు చదువుకున్నారు కదండి. ఏం చెప్పాం ఫ్లెడ్జ్? ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్. ఫ్లెడ్జ్ బాగా వేస్తారు కానీ ఏం బాదు, ఏం బాదు, కులం పాదు. ఎస్, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. వరల్డ్లో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు నా బ్రదర్ అండ్ సహోదరు అంతే. ఎందుకనంటే మనం ఎవరి పిల్లలం? ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. కాబట్టి ఆ కుల వ్యవస్థ పొరపాటును నేను మళ్ళీ చెప్తున్నా, నీ మనసులో ఉంటే దాన్ని చంపేయండి. అర్థమవుతుందా? చాలా మంది అడుగుతూ ఉంటారు, కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. నేను తెలుసా, ఇంటి పేరు ఏంటన్నా? ఇంటి పేరుని బట్టి కుల నుంచి గట్టే దరిద్రులు ఉంటారు కొంతమంది. ఉంటారా? నీకెందుకు రా, నువ్వు వాక్యం వినడానికి వచ్చావు, సేవ చేయడానికి వచ్చావు, వాక్యం వినడానికి వచ్చావు, వాక్యం విను. కులం అడిగావంటే నీలో జబ్బు ఉందని అర్థం, పేర్లు అడుగుతున్నావంటే జబ్బు ఉందని అర్థం.
అందుకని ఎక్కడ కూడా ప్రస్తావం, ఎవరైనా మీ పరిచర్యలో మిమ్మల్ని ఎవరైనా మీ కులం ఏంటని అడిగితే ఒకే మాట చెప్పండి, మేము క్రైస్తవులం, దేవుని పిల్లలం, ఆయన పరిచర్య కొరకు పోరాడే సైనికులం. మేమేం చెప్తాం తెలుసా? ఆయన బోధకులం. అంతే. వేరొక కులం మనకి చెప్పాలా? ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా సరే ఒకే రక్తం వస్తుందిగా, ఒకరికి పచ్చగా, ఒకరికేమో వేరే వేరే కలర్ ఉంటుందా? కట్ చేస్తే అందరికీ ఏముంటుంది? గట్టిగా. ఓకే, మీకు అర్థమైందా? ఈ కుల ప్రస్తావన మన భారతదేశంలో ఎక్కువైపోయింది. ఉందా లేదా? దరిద్రం ఇది. కులానికో సంఘం ఉంది ఈ రోజున. మీకు అర్థమైందా? కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో మనకేముండకూడదు చెప్పాలా? కుల పిచ్చి ఉండకూడదు. ఇప్పుడు బాగా ఆలోచించండి, మనం గాలి పీలుస్తున్నాం కదా, గాలి ఏదైనా కులం ఉందా? గాలికి నీరుకి ఏమైనా కులం ఉందా? లేదు. కొన్ని భూమికి ఏమైనా కులం ఉందా? నేను ఈ కులం ఉండే మోస్తా అనేది ఏమైనా ఉందా? లేదు. అంటే దేవుడు సృష్టించిన పంచభూతాలకి కులం లేదు. అవి పీలుస్తున్న మనకెందుకు కులం? అవి త్రాగుతున్న మనకెందుకు కులం? ఆ భూమి మీద నడుస్తున్న మనకెందుకు కులం? ఉండొచ్చా? ఉండకూడదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ దినాల్లో కులం రాజ్యం ఏలుతున్న దినాల్లో మనం ఉన్నాం. కానీ మనకేముండకూడదండి? కుల పిచ్చి ఉండకూడదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే, డాక్టర్ గారు మీరు ఏ కులం అండి అంటారమ్మా అంటే అక్కడే పోతావు నువ్వు. ఆడికి మండింది అనుకో, ఏదో పెక్కి కట్ చేసి అవతల మాడేస్తాడు, దరిద్రం పోతుంది. ఆలోచించండి, ఉండొచ్చా? ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.